మనోళ్ళు ఈ త్రిబుల్ ఆర్ ఇట్లాంటి సినిమా తీసింది ఉక్రెయిన్లో. వాస్తవంగా ఇదివరకటి రోజుల్లో ఒకప్పుడు తుపాకో లేకపోతే కనుక కత్తుల తర్వాత తుపాకులు తీసుకోవడానికి డూప్లికేట్ తుపాకులు తయారు చేయించి తెచ్చుకునేవాళ్ళు. లేదంటే కనుక అదేది పిట్టలను కొట్టేటువంటి తుపాకులనే వాడేటటువంటి సందర్భాలు పాత రోజుల్లోనే. ఆ తర్వాత ఒరిజినల్ తుపాకీ మోడల్స్ డమ్మీ వాడటాలు ఇట్లాంటివి చేస్తూ వచ్చారు. ఈ మధ్యకాలంలో ఏంటి యుద్ధ ట్యాంకులు లేకపోతే దాని మిషన్ గన్స్ ఇట్లాంటివి కూడా వాడుతూ ఉన్నారు. ఇవి ఒరిజినల్వే డమ్మీ బుల్లెట్లు పెట్టి ఇస్తున్నటువంటి ఎక్కడంటే ఉక్రెయిన్ లాంటి చిన్న చిన్న దేశాలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు రష్యా డైరెక్ట్గా ఈ ఆఫర్ ఇస్తుంది. భారతీయ సినిమా రంగం వాళ్ళని అక్కడికి వచ్చి షూటింగ్లు చేసుకోమంటుంది. అక్కడ పెద్ద పెద్ద ఇప్పుడు మొన్న మధ్యన మనోళ్ళు కనుక ఇక్కడి నుంచి వెళ్ళి అల్లు అర్జున్ కేరళలో షో చేసినట్టుగా అక్కడ చేసుకోమని చెప్తోంది. రష్యాలోనంట 24 గంటలు నడిచే స్పెషల్ ఇండియన్ టీవీ ఛానల్ కూడా నడుస్తుందట. 24 గంటలు కూడా అక్కడ స్పెషల్ టీవీ ఛానల్లో ఇండియన్ మూవీసే ప్లే అవుతూ ఉంటాయట. అదే సమయంలో నరేంద్ర మోడీకి అట్లాగే భారత సినీ రంగానికి పుతిన్ పిలిపిస్తున్నాడు. ఇండియన్ ఫిలిమ్స్ ప్రమోషన్స్ కోసం రష్యాకి రండి, అట్లాగే రష్యా ఫార్మాస్యూటికల్స్కి సంబంధించి కూడా మీ దేశంలోకి తీసుకోండి అని చెప్తున్నాడు. ఓవరాల్గా ఇది అత్యంత కీలకమైనటువంటి పిలుపు అని చెప్పాలి.